శివస్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేయగలరు. రక్షాబంధనం అంటే ఏమిటి? రక్షాబంధనం ఎవరు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం. సోదరీమణులు వారి యొక్క బంధం పటిష్టంగా ఉండాలని జరుపుకునే పండుగే రాఖీ పౌర్ణమి. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టే రక్షే రక్షాబంధనం. ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షాబంధనంగా జరుపుకుంటారు. ఈ 2025 శ్రావణ మాసంలో ఎప్పుడు వస్తుంది అంటే ఆగస్టు 8వ తారీఖు మధ్యాహ్నం 1:44 నుండి 9వ తారీఖు మధ్యాహ్నం 1:31 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. కనుక 8వ తారీఖు సాయంత్రం 4:55 నుండి 6:33 వరకు శుభ సమయం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు శుభ సమయం. కనుక ఈ యొక్క శుభ సమయంలో రక్షాబంధనం చేసుకోవటం మంచిది. దూర ప్రాంతాలు ప్రయాణం చేసి వారికి శుభ సమయంలో కుదరని వారికి 9వ తారీఖు సాయంత్రం 5:06 నుండి 6:40 వరకు శుభ సమయం. ఆ సమయంలో కూడా రక్షాబంధనం చేయవచ్చు. ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైంది? పురాణ గాథ ఏమిటయ్యా అంటే చూసుకుంటే, పూర్వం దేవతలకు రాక్షసుల మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటా తీసుకొని అమరావతిలో తలదాచుకున్నాడంట. భర్త నిస్సహాయతను చూసి ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసుల రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి యుద్ధ సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరు నుండి లక్ష్మీనారాయణుల నుండి పూజించిన రక్షణ దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ కూడా పూజించిన రక్షణ తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతాడు. ఆ యుద్ధ సమరంలో గెలిచి ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఈ రక్షాబంధనం నేటి రాఖీ పండుగగా జరుపుకుంటున్నారు. ఇతిహాస ప్రకారంగా చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుల అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుణ్ణి శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన శ్రీకృష్ణుడు చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగును చించి వేలు కట్టి అందుకు కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడు దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు శ్రీకృష్ణుడు. తరువాత శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి కోరిన మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీ మహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకుపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడిందనమాట. అంటే రక్షాబంధనం కట్టేటప్పుడు అన్నకు కానీ తమ్ముడికి కానీ ఒక శ్లోకాన్ని పఠిస్తూ మనం రక్షాబంధనం కట్టాలి. ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేనత్వా మణిబధ్నామి రక్షేమాచల మాచల. అంటే రక్షాబంధమా, మహాబలవంతుడు రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టే నేను నిన్ను ధరిస్తున్నాను అని అర్థమనమాట. నేను ఈ రక్షణ ధరించినాను గనుక ఇక్కడి నుంచి నాకు ఎలాంటి ఆపదలు లేకుండా కలుగుగాక అని అర్థం. అయితే రాఖీ ఎలా కట్టాలి? రాఖీ పౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుడి ఇంటికి వెళ్లి ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలా కొందరు గంధం పెట్టి తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షంతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలః తేనత్వా మణిబధ్నామి రక్షమాచల మాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. రాఖీ కట్టిన తర్వాత
తన సోదరుని ఆశీర్వదిస్తూ అక్షంతలు వేయాలి. రాఖీ కట్టిన తరువాత హారతిచ్చి స్వీట్ తినిపించటం ఆనవాయితీ. ఆ యొక్క రాఖీ కట్టినటువంటి అన్న, కట్టినటువంటి చెల్లి ఇద్దరు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటూ ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.